హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్ఎస్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి టీఎస్ డోస్ట్ ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పటి నుంచి వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఒకవేళ మనకి ఫస్ట్ అలాట్మెంట్ లో సీట్ రాకపోతే ఏం చేయాలి, అండ్ సెకండ్ అలాట్మెంట్ ఏ విధంగా మనం ప్రిపేర్ చేయాలన్నది ఈ రోజు మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అండ్ ముందుగా మనకు వచ్చేసి మన క్యాండిడేట్ లాగిన్కి అయితే వెళ్దాము. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇక్కడైతే మనకు డోస్ట్ ఐడి అయితే అడుగుతుందండి. ఇక్కడ డోస్ట్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వండి మీరు. ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకైతే మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వెళ్తుందండి. ఇక్కడ మనం ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మన పిన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. సైన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, హోమ్ అప్లికేషన్ ఎంట్రీ అండ్ అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి అండ్ ప్రింట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వెబ్ ఆప్షన్ అని కనిపిస్తుంది కదండి, ఇక్కడ వెబ్ ఆప్షన్లకు మనం వెళ్తే ఇక్కడ వెబ్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకు ఆల్రెడీ చూపిస్తుంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని. ఒకవేళ మీకు సీట్ వచ్చి మీకు కాలేజ్ నచ్చకపోతే దాని ఇక్కడే మనం క్యాన్సల్ అలౌటెడ్ సీట్ అండ్ మేక్ పేమెంట్ ఫర్ వెబ్ ఆప్షన్స్, ఇక్కడ మనం క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు అండి. క్యాన్సిల్ చేసుకున్నాక ఫేజ్ 2 అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మినిమం 400 అయితే ఖచ్చితంగా ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ ఫీజు అయితే తీసుకుంటున్నారు. అండ్ మీకు ఒకవేళ ఈ కాలేజ్ అది నచ్చకపోతే మీరు ఫేజ్ 2 అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అప్పుడు మీకు అలాట్మెంట్ అయితే అవుతుందండి. అండ్ మంచి మార్క్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకైతే ఫస్ట్ క్యాంపస్ లో ఫస్ట్ అయితే చేసుకోండి మీరు. ఆ, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్యాన్సల్ అలౌటెడ్ సీట్ అండ్ మేక్ పేమెంట్ ఫర్ వెబ్ ఆప్షన్ అని కనిపిస్తుంది కదా, దీన్ని మనం క్యాన్సిల్ చేసామనుకో ఇప్పుడు మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ సెకండ్ వెబ్ ఆప్షన్ కి అయితే మనం వెళ్ళిపోతాము. కాబట్టి మీకు నచ్చకపోతే ఇక్కడ క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ రోజు డేట్ వచ్చేసి 30/5/2025 అండి. అండ్ నెక్స్ట్ మంత్ జూన్ జూన్ 8 అండ్ 6 మంత్ అండ్ 2025 అండి లాస్ట్ డేట్ అయితే. మనము ఆలోగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ వెబ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్ వచ్చేసి ఆ, ఈ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్ కూడా మనం ఈ రోజే ఇవ్వచ్చండి. అండ్ 30 మే 2025 నుంచి 9th అండ్ జూన్ 2025 వరకు అయితే ఉందండి. నెక్స్ట్ మంత్ 9th వరకు అయితే మనకు వీళ్ళైతే సెకండ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి మనకు అలౌట్ చేస్తున్నారండి. అండ్ ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకు 13th నెక్స్ట్ మంత్ 13th వరకు అయితే మనకు ఇచ్చేసారండి. ఫేజ్ 2 అలాట్మెంట్ అయితే 13th లోగానే ఇచ్చేసారు. మనకు 13th డేట్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మనకు 13th నుంచి 18th వరకు అయితే ఉందండి నెక్స్ట్ మంత్ జూన్ లో. అందరూ అందరూ అయితే ఫేజ్ 2 అయితే ప్రిఫరెన్స్ మంచిగా అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఇచ్చి ఫిల్ చేయండి. మీకు ఈ ఫస్ట్ వెబ్ ఆప్షన్ లో మీకు ఈ సీట్ అయితే మీకు నచ్చకపోతే మాత్రం ఇక్కడ క్యాన్సల్ అలౌట్ సీట్ అండ్ మేక్ పేమెంట్ ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.
అండ్ సెకండ్ వెబ్ ఆప్షన్స్ కూడా మనం ఇక్కడనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ ఈ రోజు కూడా మనం పెట్టుకోవచ్చు సెకండ్ వెబ్ ఆప్షన్ 30 మే 2025 అండి. అండ్ నెక్స్ట్ మంత్ 9th జూన్ 2025 వరకైతే మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ అందరైతే కరెక్ట్‌గా ఇవ్వండి. అండ్ ఎలాంటి పొరపాటైతే లేకుండా చూసుకోండి. ఇంతే అండి. చాలా సింపుల్‌గా అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అండ్ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.